ట్రావెల్స్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉండి ముందుకు సాగుతామని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మల్లేశం తెలిపారు. హైదరాబాద్ నుండి వచ్చిన అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు ఆదిలాబాద్ టీఎన్జీఓ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించారు. జిల్లా అసోసియేషన్ సభ్యులతో కలిసి సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం జిల్లా సభ్యులతో రాష్ట్ర అసోసియేషన్ సభ్యత్వాన్ని స్వీకరించారు. బస్సుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గాను రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా సభ్యులు చేర్చుకుంటున్నారు తెలిపారు. ప్రతి జిల్లా నుండి సభ్యులను కలుపుకుని పోతూ ఐక్యంగా ఉంటూ సమస్యలపై పోరాడతామన్నారు. ఉపాధి కరువై అనేక ఇబ్బందులు పడుతున్నామని, ట్యాక్సులు చెల్లించేందుకు కూడా అవస్థలు పడుతున్నట్లుగా తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లాల పర్యటన చేపడుతున్నామని వివరించారు. తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్ అసోసియేషన్ నుంచి వచ్చినాం. నా పేరు కోకల మల్లేశం, నేను వైస్ ప్రెసిడెంట్ను. మేము స్టేట్ బాడీలో కలుపుకుంటానికి ఆదిలాబాద్ అసోసియేషన్ టెంపో ట్రావెల్ నుండి పడితే 50 సీట్ల వరకు మా స్టేట్ బాడీలో ఈరోజు ఆదిలాబాద్ అసోసియేషన్ చేర్చుకున్నాము. మేము ఎందుకు చేర్చుకున్నాము, మీ స్టేట్ బాడీ ఎందుకు ఎన్నుకున్నామంటే మాకున్న ప్రాబ్లమ్స్, మాకు ముందుగా జరగబోయేటి ప్రతి ఒక్క సమస్యలు మీ టూరిస్ట్ మీద భారం పడుతుంది. ఆ భారాన్ని తట్టుకోలేక ఇన్ని రోజులు మేము విడివిడిగా ఉన్నాం. ఇప్పుడు కలిసి మాకున్న ప్రాబ్లాన్ని పోరాడదామని చెప్పి మేము స్టేట్ బాడీగా ఎన్నుకొని ప్రతి ఒక్క జిల్లాల నుంచి మేము అందరినీ కలుపుకొని స్టేట్ బాడీ ఏర్పరచుకొని మేము ముందుకు సాగుతున్నాం. మా బస్సుల మీద సమస్యలు ప్రతి ఒక్కటి మాకు ట్యాక్సీల నుండి పడితే, ఆర్టీఓల నుంచి పడితే, పోలీస్ ట్రాఫిక్ నుంచి పడితే ప్రతి దానికి మా టూరిస్టే సమస్య ఎదురాడి మా టూరిస్ట్ వాళ్ళని ఎదగనివ్వకుండా మాకు ప్రభుత్వ ఉచిత పథకాలు పెట్టి మాకు ఉపాధి లేక నానా అవస్థలు బట్టి ట్యాక్సీలు కట్టలేక మాకు ఇబ్బందులు ఉండి ఇప్పటి వరకు మేము ట్యాక్సీలు కట్టలేక జీవనోపాధి లేక తల్లడిల్లి మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మేము అందరం కలిసి స్టేట్ బాడీ ఎన్నుకొని మా సమస్య మీద పోరాడదామని చెప్పి మేము స్టేట్ బాడీ ఎన్నుకుంటున్నాం. స్థానిక సెంట్రల్ గార్డెన్లో సమావేశం టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ మరియు టెంపో ట్రావెలర్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. దీంట్లో మన తెలంగాణ బస్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చిండ్రు, మన వైస్ ప్రెసిడెంట్ తర్వాత జనరల్ సెక్రటరీ వాళ్ళందరూ వచ్చిండ్రు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మేము యాక్చువల్ ట్యాక్సులు మా తెలంగాణలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత మా ఆదిలాబాద్లో తెలంగాణలో ఆర్టీఓ డిపార్ట్మెంట్కి ఎక్కువ రెవెన్యూ ఇచ్చేది మా టూర్స్ అండ్ ట్రావెల్సే. అయితే మేము ఇంత కట్టినా కానీ మాకు ఎటువంటి కరెక్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తలేరు. ఆదిలాబాద్లో ఇక్కడ కూడా పార్కింగ్కు మాకు ప్లేస్ ఇస్తలేరు. ఇంత మేము ఒక్కొక్క ట్రావెల్స్ వాళ్ళు 10 లక్షలు ఇయర్లీ కడతాం, క్వార్టర్లీ 3 లక్షలు కడతాం సార్. అయితే అందుకనే మాకు హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు తెలంగాణ ఓనర్స్ అసోసియేషన్ దాంట్లో మేము సభ్యత్వం తీసుకున్నాము. అయితే మాకేందంటే వీళ్ళ ద్వారా మా సమస్యలు తీరుతాయని మేము కోరుచున్నాము.